ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆనంద, డాక్టర్ గారు ఏమన్నారు? ఫుడ్ పాయిజన్ అయిందంటక్క. అదృష్టవశాత్తు ప్రమాదం తప్పింది అన్నారు. ప్రమాదం అదృష్టవశాత్తు తప్పిందని చెప్పారా, లేక ప్రమాదం జరగకుండా మోతాదులో పాయిజన్ తీసుకుందని కోడల్ని అభినందించారా? ఆశ్చర్యంగా ఉందా ఆనంద నేను మాట్లాడుతుంటే? అక్కడ ఫుడ్ పాయిజన్ ఏమీ దానంతట అదే అవ్వలేదు ఆనంద. ఈ శరణ్య తనకి తానుగా చేసుకుంది. అత్తయ్య గారు, నేనెందుకు అలా చేస్తానండి? లేదండి. నార్మై, బర్త్డే కేక్ నీకు ఏవైనా నువ్వొక్కదానివే తిన్నావా? నీతో పాటు ఇంట్లో ఉన్న అందరము తిన్నాం కదా. మరలాంటప్పుడు ఆ ఫుడ్ పాయిజన్ నీ ఒక్కదానికే ఎలా అవుతుంది? మాకు కూడా అవ్వాలి కదా. అదేం నాకు తెలియదు అత్తయ్య గారు. ఇంక నీ నాటకాలు ఆపు శరణ్య. నువ్వు దర్శన్తో వెళ్లాల్సిన బెంగళూరు ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకోవడానికి కావాలనే ఈ నాటకం ఆడావు. దానివల్ల శరణ్యకింటక్క ప్రయోజనం ఏంటా? తను దర్శన్తో పాటు కలిసి వెళితే ఇక్కడ అనన్యకి మనం ఎక్కడ ట్రీట్మెంట్ చేయిస్తామో తనకి ఎక్కడ బాగైపోతుందోనని జాగ్రత్తగా పావులు కదపడం మొదలుపెట్టింది ఈ శరణ్య. అనన్యకు బాగైతే పెద్ద కోడలుగా ఎక్కడ తనకి పెద్దరికం ఇచ్చేస్తామోనని, శరణ్య ఎక్కడ విలువ తగ్గి బతకాల్సి వస్తుందోనని జిత్తులు మారి ఆలోచన చేసింది. అత్తయ్య గారు, నాకు నిజంగా అలాంటి ఉద్దేశం ఏం లేదండి. నా గురించి తప్పుగా ఆలోచిస్తున్నారు. నేను ఎప్పుడు చిన్నదాన్నే అత్తయ్య గారు. ఇంక నువ్వేమీ మాట్లాడదు శరణ్య. చేసిన డ్రామాలు, ఆడిన నాటకాలు చాలు. ఓ, ఇదంతా నీ తెలివితేటల తాలూకు ప్రభావమా? ఇంటికొచ్చి అక్క మనసు పూర్తిగా పాడు చేసావన్నమాట.